ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుకు సంబంధించి జేపీసీ ఏర్పాటైంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పీపీ చౌదరి జేపీసీ చైర్మన్ గా ఉంటారు. ఇక జేపీసీ నుంచి బీజేపీ సభ్యులు పీపీ చౌదరి, బన్సూరి స్వరాజ్, సీఎం రమేష్, పరుషోత్తం రూపాల, అనురాగ్ ఠాగూర్, భర్తీహరి మహాతాత్, అనిల్ బల్లూరి, అలాగే వీడి శర్మ, విష్ణుదయాల్ రామ్ బీజేపీ సభ్యులు కాగా జేపీసీలో కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా లోక్సభ నుంచి నియమితులయ్యారు. అలాగే మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్ కాంగ్రెస్ సభ్యులు కమిటీలో చోటు కల్పించారు. ఇక సమాజ్వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్ సభ్యుడిగా ఉంటారు. అదే సమయంలో ఈ కమిటీలో టీఎంసీ నుండి కళ్యాణ్ బెనర్జీ, టీడీపీ నుంచి హరీష్ బాలయోగి, ఎన్సీపీ నుండి సుప్రియా సూలే, శరద్ పవార్, శివసేన షిండే, శ్రీకాంత్ షిండే, ఆర్ఎల్డీ నుండి చందన్ చౌహాన్, జనసేన నుండి బాలశౌరి వల్లభనేని ఉంటారు. ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. మంగళవారం లోక్సభలో వాడివేడి చర్చ తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, 2024 కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, 2024 ప్రాతిపాదిత చట్టాలపై ప్రతిపక్షాలు అడ్డు చెప్పాయి. ఇక పార్టీలు ఓట్ల విభజన కోరాయి. దీనికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది సభ్యులు ఓటు వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్తో సహా 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు సంయుక్త పార్లమెంటరీ కమిటీలో భాగమయ్యారు. ప్రభుత్వం తిరస్కరించిన ముసాయిదా చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లు, సాధారణ బిల్లు, సమైక్య నిర్మాణంపై దాడిగా ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇది మన దేశ సమైక్య విధానానికి విరుద్ధమన్నారు. బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన బిల్లులను గట్టిగా సమర్థించాయి. తరచూ ఎన్నికల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తాయని, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అని, ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంటున్నాయి.